నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రాలలో ప్రాచీనమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం బీచుపల్లి. మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలంలో 7వ నంబర్ జాతీయ రహదారికి పక్కగా ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా? ఆంజనేయ మనుర్లోకేశంకరేణ ప్రకాశిత భూతప్రేత పిశాచాద్య శాకిని బ్రహ్మరాక్షస దృష్ట్వైన ప్రపలాయంతే మంత్రానుష్ఠాన తత్పరం అనే ఆంజనేయ మంత్రము శంకరునిచే ప్రవచింపబడినది. ఆ మంత్రాన్ని పఠిస్తూ ఆ స్వామిని చూచినంతనే భూతప్రేత పిశాచాదులు పారిపోతాయని చెబుతారు. ఆ స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం బీచుపల్లి. మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలంలో 7వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ఈ దివ్యక్షేత్రం బెంగళూరుకు వెళ్లే మార్గంలో విరాజిల్లుతోంది. ఆంజనేయ స్వామి అతి పురాతన క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న ఈ దివ్యక్షేత్రం ఆ స్వామి మహిమాన్వితాలతో పవిత్రత నొందింది. కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. జాతీయ రహదారికి పక్కగా ఉండటం వల్ల ఈ దివ్య క్షేత్రాన్ని అత్యంత సులువుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నగరం నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువైన ఆంజనేయ స్వామి వారు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా విరాజిల్లుతున్నారు. బీచుపల్లిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారిని 16వ శతాబ్దం ఆరంభంలో వ్యాసరాయల వారు ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివారు 9వ శతాబ్దానికి చెందిన చిద్దచోళుడి కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కాలం నాటి ఆలయాలు పూర్తిగా శిథిలమవడంతో 200 సంవత్సరాల క్రితం గద్వాల రాజులు పునర్నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బీచుపల్లి దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కృష్ణానది ఒడ్డుకు చేరుకుంటారు. విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రాంగణం నిత్యము వచ్చిపోయే భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడకు చేరుకున్న భక్తులు ఓం అంజనీపుత్రాయ నమః అంటూ కృష్ణానదిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. నదీ స్నానం సకల కల్మషాలను నిర్మూలించటమే కాదు,
సకల సౌభాగ్యాలను అందిస్తుందని భక్తుల నమ్మిక. ఆ కారణంగా ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా కృష్ణమ్మలో స్నానాధికాలు చేయటం ఓ సంప్రదాయంగా వస్తోంది. అనంతరం భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న మహేశ్వర లింగాన్ని, పుష్కరుణ్ణి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఈ ప్రాంగణంలోనే ఉన్న ఓ రావి చెట్టు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంగణంలో ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు కొంతమంది ఈ రావి చెట్టుకు ముడుపులు కట్టి తమ కోర్కెలు నివేదించుకుంటారు.